చూద్దాం. ఫ్యూచర్ లేని బీఆర్ఎస్ నాయకుడు ఫ్యూచర్ సిటీ గురించి మాట్లాడుతున్నారని, వాళ్ళ ఫ్యూచర్ ను ప్రజలు ఎప్పుడూ రద్దు చేశారని సీఎం రేవంత్ అన్నారు. గాలి నీరు కలుషితమైతే జీవితాలు ఆగమవుతాయని, అందుకే ఫ్యూచర్ సిటీలో ఎకో పార్కులు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఫ్యూచర్ సిటీని అడ్డుకునే వాళ్లకు ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు సీఎం రేవంత్ రెడ్డి. ఎకరాలలో భారత్ ఫ్యూచర్ సిటీ కట్టుకుందామంటే మీకు భారత్ ఫ్యూచర్ సిటీ వద్దు, మీకు మొత్తం కాలుష్యం ఉండే కెమికల్ ఫ్యాక్టరీలు కట్టుండి సిరీస్ లాంటి ఫ్యాక్టరీలేనంట 1000 ఫ్యాక్టరీలు తెచ్చాడు కడతాడంట. ఒక ఆయన తాటి సెట్ చెప్తున్నాడు. అక్కడ ఫార్మా కంపెనీలే ఉండాలి, మేము వచ్చినాక ఫ్యూచర్ సిటీ రద్దు చేస్తున్నామని. మీ ఫ్యూచర్ని ఎప్పుడో ప్రజలు రద్దు చేసిర్రా నాయన. ఒక ఆయన ఫామ్ హౌస్ పోయిన ఇంకొక ఆయన సెట్లంబడి తిరుగుతున్నాడు. ఫ్యూచర్ లేనోడల్లా ఫ్యూచర్ సిటీ రద్దు చేస్తా అంటున్నాడు. నువ్వు మళ్ళీ వచ్చేసారి సిద్దిపేట గెలితే కదా ఇవన్నీ మాటలు ముచ్చట్లు. దీన్ని మళ్ళీ కాలుష్యం చేసుకుందామా? ఫార్మా కంపెనీలు మళ్ళీ సిరీస్ లాంటి ఫార్మా కంపెనీలు ఇక్కడ తెచ్చుకుందామా? ఒక్క సిరీస్ కంపెనీ ఉంటేనే మన బతుకులు ఆగమైనాయి. దాన్ని వదిలించుకోవడానికే దేవుడు దిగి వచ్చినంత పని అయింది. ఇవాళ అట్లాంటి పరిశ్రమల్ని 100ల కొద్ది తెచ్చి ఇవాళ భారత్ ఫ్యూచర్ సిటీలో మేము పెడతామని దిక్కుమాలినోడు చెప్తుండు. ఎందుకంటే ఆడెక్కడో అక్కడ ఉంటాడు, అక్కడ ఉన్నాయన్ని తెచ్చి ఇక్కడ పెట్టిస్తాడంట. ఈ ట్యాంకర్లు వస్తే పొరక తీసుకొని కొట్టుర్రు అక్క, సలాకి కాల్చి వాత పెట్టుర్రి. ఓ పూట తిన్నా తినకపోయినా గాలి నీరు కలుషితమైతే మన జీవితాలు ఆగమైపోతాయి. 30,000 ఎకరాల భారత్ ఫ్యూచర్ సిటీలో 15,000 ఎకరాలను పార్కు కింద డెవలప్ చేయడానికి, ఫారెస్ట్ ల్యాండ్ కింద డెవలప్ చేయడానికి 60% పచ్చదనం, వనమే మనం మనమే వనమని ఇవాళ ఒక గొప్ప నగరాన్ని నేను తయారు చేయడానికి ప్రయత్నం చేస్తుంటే ఎన్జిటీలో పోయి కేసులు వేస్తారు, హైకోర్టులో పోయి కేసులు వేస్తారు, సుప్రీంకోర్టులో పోయి కేసులు వేస్తారు. ఎక్కడికక్కడ సమావేశాలు పెట్టి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తుండు. ఒకనాడు మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నాయనే అమ్ముడు అయిన ఆయన కూడా మూసీ కట్టొద్దు అంటుండు.